హలో అండి అందరికీ. సో, ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు వ్లాగ్‌లో నేనేం చేశానంటే పొద్దున్నే కార్తీక మాసం గదా! సో, అందుకని చెప్పేసి నేను కార్తీక పౌర్ణమి రోజు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఈరోజు నేను కార్తీక మాసం స్పెషల్‌గా కార్తీక పౌర్ణమి రోజు 365 దీప వత్తులెలా ముట్టించుకుంటారో నేను ఈరోజు అలా ముట్టించుకున్నాననమాట. అయితే నేను దానికోసం అని జెప్పేసి తులసి అమ్మవారి ముందర కొంచెం బంతి పూలతోని డెకరేషన్ చేసుకొని, తర్వాత అందులో వత్తులు వెలిగించాననమాట. 365 వత్తులు ముట్టించుకున్నాను. తర్వాత ఉసిరికాయల మీద గూడా ఒత్తులు పెట్టి అలా ముట్టిచ్చేసుకున్నాను. తర్వాత ఉసిరి చెట్టు దగ్గరికెళ్ళి అక్కడ పసుపుతో కొంచెం ముగ్గులాగా వేసి, అక్కడ గూడా ఉసిరికాయ ఉసిరికాయ మీద ఒత్తులు పెట్టి వెలిగించేశాను. సో, దీని తర్వాత మేము టెంపుల్‌కెళ్ళాము. టెంపుల్‌లో గూడా పిండి ప్రమిదలతో దీపాలు పెట్టేసుకొని, అలా కాసేపు కూర్చొని ప్రశాంతంగా అక్కడ అయ్యగారు పూజ చేస్తుండే. సో, మేము గూడా పూజ చేపించుకున్నాం గానీ, అక్కడ వీడియో తీయడానికి ఎవరు లేకుండే అని జెప్పేసి తీయించుకోలేదు. సో, వేరే వాళ్ళకి అవుతూ ఉంటే నేను నార్మల్‌గా ఒక చిన్న క్లిప్ తీసి యాడ్ చేసేసాను. శివుని టెంపుల్ గదండీ! చాలా ప్రశాంతంగా చాలా బావుండే. ఇంకా ఎంతైనా పొద్దున్న టెంపుల్ పొద్దునైనా, ఎప్పుడైనా టెంపుల్‌కెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది గదా! సో, అందుకని జెప్పేసి అలా నా డేలో కొంచెం దేవుని పూజ, ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ నుంచొచ్చి కొంచెం రిలాక్సేషన్‌గా గ్రీన్ టీ అలా తాగేసి, కాసేపటి తర్వాత టిఫిన్ చేసేసి వ్లాగ్ ఎండ్ చేసేసాననమాట. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.